మీకు పవన్ కళ్యాణ్ గారు ఇలా హెల్ప్ చేశారని, కొంత అమౌంట్ ఇచ్చారు, కొన్ని లక్షలు ఇచ్చారని బయట పుకార్లు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమమ్మా? పవన్ కళ్యాణ్ గారిని నేను లేవట్ల 10 నుంచి మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాసిచ్చారు. ఇవాళ వాళ్ళమ్మ మీరు అర్జెంటుగా అన్నారు. షూటింగ్కి వెళ్ళలేను పరిస్థితిలో ఉన్నా. అప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో ఉన్నారు, మీరు వెళ్ళి కలవండి, మీరంటే అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనిపించినా చాలా అభిమానంగా పలకరించేవారు. పెద్ద పరిచయం లేకపోయినా బాగుండదు. సరే ఒకసారి కనపడి, ఏమండి నాకు ఏదైనా చిన్న క్యారెట్ ఇప్పించుకుని అలుగుదాం అనుకొని వెళ్ళాను నేను. వెళ్తే మేనేజర్లు డైరెక్టర్లు అందరూ వీలేదమ్మా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు, లోపల డాన్స్లో ఉన్నారు. గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు వెళ్ళటానికి లేదు, మమ్మల్ని పెడతారా, ఏం లేదు మీరు పైన ఉండండి వచ్చాక చూస్తాం మాట్లాడదు కానీ అన్నాడు. ఒలిగిపోతున్నాయి ఇలా చలికి, అమ్మాయిని తీసుకునేది. అలాగే కష్టపడి ఉన్నా. ఉండి ఆయన రాగానే గేట్ దగ్గరే పెడతారుగా జీబు, ఆయనకి దూరంగా పెడతారా నడుచుకున్న చెక్కమ. హీరోలు హీరోయిన్లు గుమ్మం దగ్గరే కదా ఎక్కువ. ఆయన గుమ్మం దగ్గర ఆపేసి ఆయన వాళ్ళ బండి కారు కూడా కాదు, వ్యాన్లు ఉంటాయి కదా, అది చూసాను నేను. మమ్మల్ని ఎక్కడ మీరు ఎట్టండి ఆయన కోపడతారని చూసి మీరు వెళ్ళిపోండి. ఏంట నేను ఆర్టిస్ట్ అని తెలుసు, హెల్త్ బాగాలేదు, వణుకుతున్నాను. సరే ఎవరు కసిరేయటం అలాగ చూసి వాకిలి కలిసి చూస్తుంటే ఆయన నిలబడలేకపోతున్నాను. సరే బయటకు వచ్చేది చూసి గబ్బకి నా కారెక్కి స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి మట్ల మేనేజర్ వీళ్ళు వెళ్ళినట్లు బళ్ళగా వేసి పొడిచేశారు. ఆయన కూడా వెళ్ళినట్ల, ఆయన నాతో యాక్ట్ చేశాడు సీరియల్, 2 సినిమాలు యాక్ట్ చేశాడు. నేనేంటో తెలుసు, అయినా సరే ఉన్నాడమ్మా కోపడతారండి, మీరు వెళ్ళకండి. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంకా అంతసేపు కష్టపడి నిలబడి వెళ్ళట్లేదని ఏమన్నా భయ అనేసి తోసేసుకొని ముందుకు వేసా. ఆయన ఎందుకు ఆయన అటు మాట్లాడుతూ ఇటు దిప్పి పెడతాడు, నేను కనపడలే. ఆపలా అని ఒక్క దూకాడు జీబులో నుంచి. దూకి పరిగెట్టడమే మామూలుగా నడవల, పరిగెట్టి వచ్చారు నా దగ్గరికి వచ్చారు. కొంచెం దూరంలో ఉన్నాను. పరిగెట్టి వచ్చి, ఏమ్మా ఏంటి, ఏమైందమ్మా, ఏంటి ఇలా వచ్చారు ఏంటి మీరు అన్నాడు. ఎంత బాగాలేదండి, షూటింగ్లు చేయలేదు, ఎంత బాగాలేదు, ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే ఇప్పిస్తారేమో అట్లా మాట్లాడుతున్నా. ఆయన అలా చూసారు ఒక్క నిమిషం. అరే నా వచ్చిన మేనేజర్ ఏదో ఉంది అనిపించారే, అమ్మకి ముందు 20,000 ఇచ్చి కారు ఇచ్చి పంపించి రేపు పొద్దున్న 10 మిగతా 80,000 వేసి అని చెప్పారు. అని చెప్పేసమ్మా మీరు ఏమి బాధపడకండి, ఇంకేమైనా కావాలంటే అడగండి, నేను చేస్తానమ్మా, వస్తానమ్మా, షూటింగ్ ఉందమ్మా, వస్తానమ్మా అని ఎంత రిక్వెస్ట్గా మాట్లాడి వెళ్ళిపోయారు. అలాగే ₹1,00,000 ఆయన అందరూ ఆయన అప్పుడు ఇదేను దేశాయితో గొడవల్లో ఉండి చాలా ఆర్థికంగా కొంచెం ట్రబుల్లో ఉన్నారట. అందరూ అన్నారు గొప్పేనమ్మా ఆయన మీకు ఆయన చాలా ప్రాబ్లంలో ఉన్నారని చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు. నేను అప్పుడు ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఆయన కోర్టులు పెట్టాడు, అది కాదు. నిజంగా నేను చాలా ప్రార్థించా తల్లిని ఆయన బాగుండాలని. ఆయన
ఆయన నేను పెద్ద కలిసిమెలిసి ఏం తిరగలేదు, పెద్ద పర్సనల్ టచ్ ఏం లేదు మాకు. ఊరికే నేను తెలుసు అంతే. సుస్వాగతంలో చేశాను. సుస్వాగతం సినిమా చూస్తారు, ఆ బస్సులో కిల్లి ఉమ్మేస్తూ చూసాను, అదే పరిచయం. ఆ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ అప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. మనం వేసిన చిన్న క్యారెక్టర్ ఆయనకి కొత్త. ఆయన గుర్తుపెట్టుకుని మీ వరకు రావడం అనేది ఆయన సంస్కారమే కదమ్మా. అది రావటం కాకుండా అట్లా జంప్ చేసి పరిగెట్టుకుని వచ్చి అడిగి హెల్ప్ చేశారే హీరో, దానికి నేను లక్ష కాదు ఎన్ని కోట్లకు కూడా విలువ లేదని అనుకుంటాను. నేను ఎన్నో కోట్ల విలువ ఇస్తాను. ఆ మనసుకి అంత గౌరవించి అభిమానించి పరిగెత్తి వచ్చారు కదా. ఆయన దిక్కులు ఏంటి సమలాలు వచ్చావురా అమ్మ, డబ్బులు లేవా, అలా ఒక 20,000 ఇచ్చి పంపా అంటే పోయి కదమ్మా, ఇంకేమైనా చేయగలమా. ఆయన దూకి నా దగ్గరికి వచ్చి వివరం అడిగి ఎట్లా మాట్లాడటం అనేది హ్యాట్సాప్. అప్పటికి చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయన. తర్వాత చాలామంది సాయం చేశారు. నేను సుస్వాగతంలో చేసేటప్పుడు కూడా ఆయన టవల్ దులిపి అమ్మ ఇక్కడ కూర్చొని. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన వ్యక్తిత్వం అలానే ఉందమ్మా. ఇప్పుడు నేను కలవలేదు ఈ మధ్య. అంటే అప్పుడు కలిసారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ బాగా చేశారు ఆయన్ని. అదే అంటున్నా ఇందాక, ఎప్పుడో ఒకసారి పుడతారు కారణ జన్ములు. చిరంజీవి గారితో మీరు చేశారా? 4 సినిమాలు చేశారు. ఆయనకి ఈయనకి తేడా ఏమైనా మీకు అనిపించిందా? ఎవరి గొప్ప వాళ్ళు. చిరంజీవి గారిలో ఏంటి ఉందంటారు? మీరు ఆయనతో 4 సినిమాలు చేశారు. చిరంజీవి గారి తోటి మనం పవన్ కళ్యాణ్ గారు అని మనం పోల్చకూడదులేండి, ఎవరి గొప్ప వాళ్ళదే. అంటే ఆయన గురించి మీకు తెలిసిన ఏవైనా మెమరీస్ ఉంటే చెప్తారేమో. ఆయన అంతకుముందు ఎంతో ఏ ఆర్టిస్ట్ అయినా కష్టపడకుండా ఎవరు పైకి రావాలి. హీరో అంటారు కానీ చాలా కష్టపడతారు, చాలా కష్టాలు పడతారు, చాలా బాధలు పడతారు. అయితే ఒక ఏజ్ వచ్చాక, ఒక లెవెల్ వచ్చాక ప్రతి వ్యక్తిలోనూ మార్పు వస్తుంది. అది రాకపోతే వాళ్ళు వ్యక్తులే కాదు, మనుషులే కాదు వాళ్ళు. ఆయన కెఎస్ రామారావు గారు అన్నారు ఒకసారి, ఆయన పిల్లలు కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపాదించాడు, అయినా మండుతుండలో రేకుల చెట్లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. అంటే ఉత్తిపట్ట వాళ్ళకున్న ఇది మన బాధ్యత. మనం ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నామంటే ప్రాణం పోయినా సరే మనం న్యాయం చేయాలి. ఆయన డబ్బులు ఆపైనా, ఆ సినిమా ఫెయిల్ అయిపోయినా ఆయన బతుకుతారు. పేరు చిరంజీవి ఇట్లా డ్యాన్స్ చేశాడు, వీళ్ళు మళ్ళా ఇలా కాళ్ళు ఏమైపోయినా ఇలా అంటారేమో భయం, మోకాళ్ళు నొప్పులు ఏదైనా. వాళ్ళకు వచ్చిన పేరు నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు. ఆ తర్వాత ఆయన గురించి చెప్పేంత దాన్ని కాదు, కోవిడ్ వచ్చినప్పుడు తర్వాత గమనించాను బాగా. ఆయన పూర్తిగా ఆయనకు వచ్చిన ఏజ్ కాకుండా ఆయన ఎన్నేళ్ళు కష్టపడి సంపాదించిన టాలెంట్, ఆయనలో ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం, ఎదుటిపక్కన జాలి గుణం, దయాగుణం, ధర్మగుణం అన్నీ కొంచెం కొంచెం బయటకు వచ్చినాయి అని అనుకుంటున్నాను. ఆ కోవిడ్ వచ్చాక ఎవరన్నా బాధపడుతుంటే చూడలేకపోవటం, ఎవరినన్నా అవమానిస్తుంటే నిజంగా ఇప్పటికి నేను మనసారా అమ్మ సాక్షిగా చెబుతున్నాను, నమ్ముతున్నా. నాకు జరిగిన అవమానం కానీ, నేను పడుతున్న బాధ కానీ ఆయనకు తెలియదు. తెలిస్తే చస్తే ఊరుకోరు, అవమానిస్తే ఆయన ఊరుకోరు. ఏం జరిగిందంటారు? అంటే అవమానం అన్నారు కదా, సో ఏమైంది? అవమానం మాట అలా ఉంటే నేను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాను, ప్రాణ భయంతో ఉన్నాను. నాకు జబ్బు చేసి గుండెల్లో 3 హోల్స్ ఉన్నాయి. ఇది మరీ విచిత్రమైన పరిస్థితి.